ఆస్తిమహా నమస్కారం. అక్టోబర్ 2వ తేదీ మహాలమావాస్య బుధవారం నాడు అందరూ కూడా ఆచరించాలి. చాలా వీడియోలు వస్తున్నాయి, కన్ఫ్యూజ్ చేస్తున్నారు అందరు కూడా. కాబట్టి అందరూ చేయండి. బ్రహ్మ క్షత్రియ వైశ్యులు అందరూ కూడా చేయవచ్చు. మీ తల్లిదండ్రులకు ఇష్టమైన కూరగాయలు, అలాగే బియ్యము, మిగతా సామాన్లతో స్వయంపాక దానం చేయండి. మీ యొక్క పురోహితులకి ఆ రోజు చాలా పుణ్యదనము. మీరు తల్లిదండ్రులు సంతోషిస్తారు. ఏమీ లేకపోతే కనీసం నల్ల నువ్వులతో తర్పణ నీరు వదిలిపెట్టండి. సూర్యునికి ఎదురుగా నిలబడి నమస్కారం చేయండి వారి పేరు చెప్పి. చాలా పితృలు సంతోషిస్తారు. మీ పితృ దోషార్థ వంశం అభివృద్ధి చెందుతుంది, ఎటువంటి సందేహము లేదు. సనాతన ధర్మంలో తప్పకుండా ఈ రోజు చాలా పుణ్యదినము. పూర్తి వివరాలకు నేను వీడియో కింద సంవత్సరం చేసిన దీనికి లింక్ చేసి ఉంచాను, తప్పకుండా ఆచరించండి.